వెల్కమ్ టు ద జావాస్క్రిప్ట్ ట్రైనింగ్ వీడియోస్. ఈ ఎగ్జాంపుల్లో జావాస్క్రిప్ట్ ఎగ్జాంపుల్లో ఇది ఒక టేబుల్ ఉంది. టేబుల్లో 3 కలర్స్ ఉన్నాయి. సో నేను ఫస్ట్ కలర్ మీద మౌస్ తీసుకెళ్ళగానే బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం ఏదైతే ఫస్ట్ టేబుల్లో ఉండే టీడీ ట్యాగ్లో ఉండే కంటెంట్ ఉందో ఆ కలర్ ఉందో ఆ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. ఇది ఇప్పుడు రెడ్ మీదకి వస్తుంది. రెడ్లోకి బాడీ మొత్తం చేంజ్ అవుతుంది. సో దీన్ని అంటే మనం జావాస్క్రిప్ట్ యూజ్ చేసుకుని డైనమిక్గా బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్స్ని కూడా మార్చవచ్చు, అంటే స్టైల్స్ని కూడా మార్చవచ్చు. సో దీనికి వస్తున్న ప్రోగ్రామ్ ఏం చేయాలి? ఫస్ట్ ఒక టేబుల్ తీసుకుంటున్నాను. టేబుల్లో స్టైల్, విడ్త్, హైట్ మెన్షన్ చేశాను. తర్వాత 3 టీడీలు తీసుకున్నాను. ఓకే, టీడీలో ఆన్ మౌస్ ఓవర్, ఆన్ మౌస్ అవుట్, ఆన్ మౌస్ స్టైల్, ఈ 3 అట్రిబ్యూట్స్ తీసుకున్నాను. ఓకే, సో ఆన్ మౌస్ ఓవర్, ఆన్ మౌస్ అనేది ఫస్ట్ టీడీలోకి వెళ్ళేటప్పటికి ఏమవ్వాలి? బీజీ చేంజ్ దిస్ డాట్ స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్. దిస్ అంటే ఏంటి? ఈ టీడీ ట్యాగ్లో ఉండే కలర్. దీనికి టీడీ ట్యాగ్లో ఉండే కలర్ ఏమి ఇచ్చాను? కాకి ఇచ్చాను. సో బీజీ చేంజ్ ఏమవుతుంది? ఈ కాకిలోకి మారిపోతుంది. చూడండి, ఇక్కడ బీజీ చేంజ్కి ఇది ఒక ఫంక్షన్ కదా, ఈ ఫంక్షన్కి ఏమని రాశాను? బీజీ చేంజ్ బీజీ డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఈక్వల్స్ టు బీజీ. ఓకే, సో ఆన్ మౌస్ అవుట్ అయినప్పుడు ఏమవ్వాలి? మళ్ళీ ట్రాన్స్పరెంట్కి వచ్చేయాలి. ఓకే, తర్వాత ఆన్ మౌస్ ఓవర్ బీజీ దిస్ డాట్ కలర్, దీనికి ఏమి ఇచ్చాను? పాలీ గ్రీన్ ఇచ్చాను. కాబట్టి మౌస్ దాని మీదకి వెళ్ళగానే ఏమవుతుంది? బాడీ మొత్తం పాలీ గ్రీన్లోకి వచ్చేస్తుంది. తర్వాత రెడ్. సో మౌస్ అవుట్ అయ్యేసరికి ట్రాన్స్పరెంట్కి వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ రెడ్. ఓకే, కాకి. ఈ విధంగా మనం ఆన్ మౌస్ అవుట్, ఆన్ మౌస్ ఓవర్తో కూడా మనం ఇందులో కూడా జావాస్క్రిప్ట్ కోడ్ని రాసుకోవచ్చు. బీజీ చేంజ్కి ఫంక్షన్ యొక్క ఏంటి? డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ స్టైల్ బ్యాక్గ్రౌండ్ ఈక్వల్స్ టు బీజీ. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.